హే గైస్, సో మై నేమ్ ఇస్ శైల్ అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకొక వీడియోతో ఇలా మీ ముందుగా సభ్యులందరికీ తిరిగి స్వాగతం. ముచ్చటేంటంటే ఒక మంచి మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. లైఫ్ లా అమేజింగ్ ఉంటది. సీతమ్ముడు, మన జీవితం ఒక తెల్ల పేపర్ లాంటిది. దాంట్లో నువ్వు మంచి రాసుకోవచ్చు, చెడు రాసుకోవచ్చు. మంచి రాసుకున్నావు అనుకో, అదే పేపర్ నలుగురు దాచిపెట్టుకోవటం. అదే చెడు రాసుకుంటే చింపి చెత్త డబ్బలేస్తారు. సేమ్ ఈ ముచ్చట మన లైఫ్ లో అనుసంధానం చేసుకుంటే ద ఛాయిస్ ఇస్ యువర్స్ తమ్ముడు. నువ్వు నలుగురితో మంచిగా ఉన్నావు అనుకో, సొసైటీలో మంచి పేరు వస్తుంది. నువ్వు కూడా మంచి హ్యాపీగా పీస్ఫుల్ గా ఉంటావు. అదే గాని హౌలగా లెక్క గలీజ్గా తిరిగి అడ్డగోలి పని చేసుకుంటా బతికినావు అనుకో, నలుగురు ఏమంటారు, వాడు ఎప్పుడంతే హౌలగాడు అంటారు. సో మనం ఎట్లుందని చెప్పు, అవసరమా మనకు చెప్పు? దేవుడు అందమైన జీవితాన్ని ఇచ్చండ్రా. ఏదో 4 రోజులు ఉన్న రోజులు మంచిగా ఉండి అందరితో కలిసి ఉండి అందరితో ప్రేమగా ఉండి మన పని ఏందో మనం చేసుకొని వెళ్ళిపోతే అదే 10,000. అవునా కదా చెప్పు గైస్, అవునా కదా చెప్పండి, మీరే చెప్పురు కనీసం. నేనేమంటానంటే, ఇప్పుడు 4 మంచి మాటలు నాడు చెడు మాటలు, చెడు ఎందుకురా మనకు? అయ్యో, జీవితం మొత్తం 4 పేజీలు మన గురించి మంచిగా రాసుకుంటే కనీసం పక్కులు చదివి ఇన్స్పైర్ అవుతారు కదా. అవుతారా లేదా? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మేధావులు, మంచి వాళ్ళు చాలా బుక్స్ రాశారు, చాలా ఇట్లాంటి కొటేషన్స్ రాశారు, మోటివేషన్ చాలా రాశారు. ఇప్పుడు వాళ్ళందరిని చూసి మనం చదువుకొని ఇన్స్పైర్ అవుతలేము. బతకంటే అట్లా బతకాలరా. ఎందుకు చెప్పు? ఉన్న జీవితాన్ని మంచిగా నలుగురికి ఉపయోగపడేలా బతుకుదాం. నేనేమంటానంటే ఫైనల్ గా మనకున్న దేవుడు జీవితాన్ని ఇచ్చింది, దాన్ని హ్యాపీగా పీస్ఫుల్ గా గడిచి మన జీవితం నలుగురికి ఆదర్శవంతంగా ఉండాలనేది నా ఉద్దేశం. ఈ వీడియో కూడా అంతే గాస్. ఇట్లాంటి వీడియోస్ రోజు ఒకటి చేస్తూనే ఉంటాం ఛానల్ ఉన్నంత కాలం. దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లా మీ స్టైలిష్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై గైస్, బై. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్. లెట్స్ గో.